అన్నట్టు అంటే యాజ్ ఎ డైరెక్టర్ ఆ ఇమోషన్ బిల్టప్ను చూపించడానికి అంతవరకు తీసుకెళ్ళావా, లేకపోతే ఇప్పుడు ట్రెండ్స్ అట్లా ఉన్నాయి కాబట్టి ఆ మాత్రం చిన్న మాస్ మోతాదు? లేదు సార్, అది ఇంటెన్షన్ కాదు. బట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ నా వరకు అవుతుంది. అది ఎవరైనా మనకు బాగా నచ్చితే ఏం చేస్తాం, మనం హగ్ చేసుకుంటాం గట్టిగా. ఎస్, అదే ఒక మనం లవ్ చేస్తున్న అమ్మాయి ఉంటే మనం ముద్దు పెడతాం ఆబ్వియస్లీ. అందులో షై అయిపోవడానికి ఏం లేదు పెద్ద, రైట్ కదా సార్? ముద్దు పెట్టే ప్లేసులు చాలా ఉంటాయి కదా. అది డైరెక్ట్ అటాక్ లాగా ఉంది స్క్రీన్ మీద. అండ్ అఫ్ కోర్స్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. ఎందుకంటే టుమారో వాట్ ద యూత్ నీడ్స్ ఆర్ వాట్ ద యూత్ గెట్ ఎక్సైటెడ్ అబౌట్ అదే కదా ఫైనల్ గా. లేకపోతే నువ్వు సత్యనారాయణ వ్రతం చూపించినట్టుగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, వాళ్ళ లైఫ్ లో జరిగేది అదే. సో ఎగ్జాక్ట్లీ జరిగేదే చూపిస్తున్నాం సీన్ మీద. మేమే కొత్తగా మళ్ళీ దాన్ని క్రియేట్ చేయట్లేదు. నువ్వు బాగా ప్రిపేర్ అయ్యావు. నేను ఎంత ప్రిపేర్ అయ్యాను, నువ్వు కూడా అంతే ప్రిపేర్ అయ్యావు. లేదు సార్, అంటే మరి రాసి తీసినాము మరి. అంటే దీన్ని ఎక్కడ లాక్ చేయాలి, ట్రైలర్లో ఎంత చెప్పాలో అంతే చెప్పావు, ఇంటర్వ్యూలో కూడా ఎంత చెప్పాలో అంతే చెప్పడం. నువ్వు ఎడిటర్ కూడా కదా, అదే అక్కడ ప్రాబ్లం. ఇది కట్ చేసింది కూడా కట్ చేసింది నువ్వేనా? ఓకే. నా సినిమా ట్రైలర్స్ అన్ని కూడా నేనే కట్ చేశాను. క్షణం, కృష్ణాండశీల, ఈ సినిమా ట్రైలర్, ఓకే, టీజర్, కంప్లీట్ ఎడిటింగ్ కూడా నువ్వే చేసావు. నేను నా టీం సార్, నా టీం ఉన్నారు. నా డైరెక్షన్ టీంలో 2 బాయ్స్. ఓకే. నాతో పాటు బాలు అని ఒక అసోసియేట్ ఎప్పుడు పనిచేస్తాడు. హీస్ ఆల్సో ది ఎడిటర్ ఆన్ దిస్ ఫిల్మ్. ఓకే. అసోసియేట్ కాదు, ఇంకా ఎడిటర్ చేశాడు. అండ్ మనోజ్ అని ఇంకొక అబ్బాయి. అంటే నీకు ఎడిటింగ్ మీద కాన్ఫిడెన్స్, ఎడిటింగ్ మీద గ్రిప్ ఉండడంప్పుడు నువ్వు తీసుకునే షాట్లు కూడా అంతే పర్ఫెక్ట్ లెంత్లో, లేకపోతే ఎంతవరకు అవసరం, ఏ సీన్ తర్వాత ఏమొస్తుంది అన్న దాని మీద. ఐ థింక్ సినిమాకి లెర్నింగ్ ప్రాసెస్ సార్. అంటే ముందు సినిమాలో చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయకూడదు అనుకుంటాం. ఈసారి వేరే మిస్టేక్స్ చేస్తాం కొత్తవి. అండ్ ఆ లెంత్ పరంగా అంటే బట్ ఒకసారి ఎడిటేబుల్ మీకు వచ్చిన తర్వాత నేను ఎడిటర్గా చూస్తాను సినిమాని. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. డైరెక్టర్గా ఇంకా చూడను. నాకు నచ్చిన సీన్లు కూడా నేను తీసేసినవి 2-3 ఉన్నాయి బబుల్ గమ్లో. ఎందుకంటే ఫ్లో పేస్ని ఎఫెక్ట్ చేయకూడదు. ఓకే, పేస్ ఆఫ్ ద ఫిల్మ్ని. సో మీ ట్రైలర్లో ఏదైతే పేస్ చూసారో అదే పేస్ మెయింటైన్ చేద్దాం సినిమాలో అని చెప్పి ట్రై. వెరీ గుడ్. కోటి రామకృష్ణ గారు ఒకసారి నాతో అన్నారు, ఎప్పుడు ట్రైలర్స్ రిలీజ్ చేయకూడదండి థియేటర్స్లో, ఎందుకంటే ఒక 200 feet రిలీజ్ చేస్తాం మనం, అదో టెంపోలో ఉంటుంది, సినిమా టెంపోలో ఉండదు అని కోటి రామకృష్ణ గారు చెప్తుండేవారు. ఈ వాజ్ ఆల్వేస్ ఎగ్నెస్ట్ రిలీజింగ్ ఎ ట్రైలర్ ఇన్ థియేటర్స్. అప్పుడు మనకు వచ్చేవి కదా ఒళ్ళు గగురు పొడిచే ముష్టి యుద్ధాలతో, ఎన్టీ రామారావు, కాంతారావు. ఇప్పుడు ఇట్ బికేమ్ ఆర్డర్ ఆఫ్ ది డే, ట్రైలర్స్, టీజర్స్ ఇవన్నీ కూడా. అండ్ ఆల్సో 2 hours సినిమా చూసిన తర్వాత ఒక 5 minutes ఏమైపోతుంది అనుకుంటాం, కానీ దట్ 5 minutes మ్యాటర్స్ అలాట్. 2 hours సినిమా చూసిన తర్వాత ఇంకొక 5 minutes అది టైట్ చేస్తే ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. టైట్ చేస్తే ఇంపాక్ట్ అంటే ఈ సినిమా వరకు నేను చెప్పగలను. అన్ని సినిమాలు ఇట్లా ఉండలేవు. అంటే ఇప్పుడు ఇవాళ రేపు 3 గంటలు 3.5 గంటల సినిమాలు బాగా అలవాటు అయిపోయాయి. నీదెంత లెంత్? 227 సార్. 227. అన్నీ మొత్తం నువ్వు అనుకున్నవన్నీ తీసేవా, లేకపోతే కొన్ని వదిలేసి తీసి నువ్వు మళ్ళీ కొన్ని కట్ చేసి అట్లాగా? రీషూట్లు ఏం చేయలేదు సార్. తీసాను, కానీ తీసినవే ఒక 2-3 సీన్లు డిలీట్ చేశాను. ఓకే. అది నాకు తెలిసి డిలీటెడ్ సీన్స్ లో ఐ థింక్ 1 week or 10 days after the film I'll release them on YouTube. రిలీజ్ చేస్తారా? నాకు నచ్చే ఆ సీన్లు, దేర్ నైస్ సీన్స్. మరి ఎంత తీసావు? అంటే ఫ్లోలో కొన్నిసార్లు ఇప్పుడు అంటే ఐ కీప్ టెల్లింగ్ దిస్, నాకు నేను ఏడీగా పనిచేస్తున్నప్పుడు ఒక హాలీవుడ్ ఎడిటర్ దగ్గరతో ఇక్కడ ఒక కోట్ చదివా. ఈ సెడ్ సమ్టైమ్స్ వీ హ్యావ్ టు కిల్ అవర్ ఓన్ డార్లింగ్స్ అన్నాడు. సో దట్ అది నాతో ఉండిపోయింది. ఇట్ స్టేడ్ విత్ మీ ఫర్ వెరీ లాంగ్ టైమ్. సో నాకు ఎడిటింగ్ చేసినప్పుడు అదొక రూల్. అంటే సీన్ ఓకే, బట్ ఓవరాల్ సినిమాలో అది ఎంతవరకు అవసరం, అది లేకపోయినా కూడా మీకు స్టోరీ ఫ్లో ఆగట్లేదు, వెళ్ళిపోతుందంటే వెళ్ళిపోవాలి సార్. ఎగ్జాక్ట్లీ. ఓకే. తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తారు. రిలేటెడ్ సీన్స్ కొన్ని ఒక 3-4 ఉన్నాయి. ఇప్పుడు